రాజమండ్రిలో ఏదైతే డాక్టర్ ప్రియాంక ఘటన అయితే సంచలనంగా మారింది. ఏదైతే అక్కడ జరిగినటువంటి ఘటనపై ఇప్పటికే అనేక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇప్పటికే తను కొన ఊపిరితో హాస్పిటల్లో ఆ వెంటిలేటర్పై ఉన్నప్పటికీ తనకైతే అనేక మంది ఇప్పటికే విద్యార్థులు రాజమండ్రిలో మద్దతు తెలుపుతూ ఒక నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రాజమండ్రిలో వరుస ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా. దీనిపై ఇప్పుడు వైసీపీకి సంబంధించిన రాష్ట్ర జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ గారు కూడా దీనిపై కూడా మండిపడతారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాజమండ్రిలో ఈ వరుస ఘటనలు జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జరిగిన డాక్టర్ ప్రియాంక ఘటనని ఏ విధంగా చూడాలంటారు? ఆలస్యంగా బయటకు రావడం ఈ ఉదాంతం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మై స్ట్రైట్ క్వశ్చన్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండి, ఒకటే అడుగుతా ఉన్నా. 3వ తారీఖున ఇంత దారుణమైన దుర్ఘటన జరిగింది. రాత్రి ఇద్దరు తాగుబోతులు ఆ అమ్మాయి పైన కార్ ఎక్కించి మరీ తీసుకుని వెళ్ళిపోయారు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ SHO అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఇట్స్ అన్ యాక్సిడెంట్ అండి అని చెప్తున్నారు. వాళ్ళు స్టూడెంట్స్ అని ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు స్టూడెంట్స్ అని కాసేపు ప్రొటెక్ట్ చేసే కార్యక్రమం చేశారు. ఎంత దారుణమో చూడండి. నాతో చెప్పింది క్లియర్గా వాళ్ళు స్టూడెంట్స్ అండి, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అండి. దాని తర్వాత మొత్తము ఫుల్గా డీప్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వాళ్ళు ఎప్పుడో 2-3 ఇయర్స్ బ్యాక్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. అందులో ఒకటిది, ఇంకోటైతే అసలు వేరే చదివాడో లేదో కూడా తెలియదు అనుకోండి. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఆ అమ్మాయి పైన డాక్టర్ పైన తప్పదాగి ఇద్దరు యువకులు ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత 3 రోజులు అయిన తర్వాత 6వ తారీఖున DSP వచ్చి మీడియాకి అడ్రస్ చేశాడు. అడ్రస్ చేసి ఫస్ట్ సెక్షన్ 125 కట్టాము, దాన్ని ఆల్టర్ చేస్తూ 110 కిందన అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ కింద కడుతున్నామని చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు మీరు కట్టిన 2 సెక్షన్స్ కూడా దట్ కెన్ బి బెయిలబుల్. మరి బెయిలబుల్ అయినప్పుడు ఇంకా అక్యూజ్డ్ బయటే తిరుగుతారు కదా. అసలు దీనిపైన స్ట్రింజెంట్ యాక్షన్ ఎక్కడ తీసుకున్నారు? సెక్షన్ 105 పడితేనే కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది. మరి అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కల్పబుల్ హోమిసైడ్ కిందన 105 లేకపోతే 109 కడితే అటెంప్ట్ టు మర్డర్ అవుతుంది. అది ఇంప్రిజన్మెంట్ 10 years అండ్ అబవ్ అవుతుంది. మరి ఇవేమీ చేయకోకుండా అక్యూజ్ని ప్రొటెక్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అక్యూజ్ని పట్టుకున్నారు, నిన్న రాత్రి పట్టుకున్నారు అని చెప్పేసి పత్రికా ప్రకటన ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా, 3 రోజులు ఎక్కడున్నారు? కారు ఎప్పుడు సీజ్ చేశారు? నాకు తెలిసి ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజు సీజ్ చేశారు. మరి అప్పుడు దాకా అక్యూజ్ని ఎందుకు పట్టుకోలేదు? పట్టుకుని ఎక్కడైనా పక్కన పెట్టారా? లేకపోతే చూపించలేదా? లేకపోతే కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? ఇవాళ మార్నింగ్ వచ్చి కోర్టుకి ప్రజెంట్ చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇందులోనే చాలా క్వశ్చన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ పైన వేళ్ళెట్టి చూపిస్తూ ఉన్నారు. ఇంతమంది ప్రజాప్రతినిధులు రాజమండ్రిలో నివాసం ఉంటున్నారు, ఒక్కళ్ళు కూడా దీనిపైన స్పందించిన ఘటన లేదే. 3 ఎమ్మెల్యేలు, ఒక MP, ఒక మినిస్టర్, ఒక MLC, 6, ఒక కలెక్టర్, ఒక SP, ఇంతమంది ఉంటుంటే అసలు రాజమండ్రిలో ఘటనలు సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. మొన్న ఒక జాతరలో చేశారండి, వారం క్రితం. 2 రోజుల క్రితము ఇక్కడ గోరక్షన్పేటలో ఒక కుర్రోడ్ని, నిన్న రాత్రి క్వారీ సెంటర్లో బ్లేడ్ ఎట్టి మెడ చెక్కేశారు. అతను హాస్పిటల్లో ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అసలు ఇది చారిత్రకమైన నగరాన్ని ఇంత భ్రష్టు పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంత దిక్కుమాలని ప్రజాప్రతినిధులు వస్తేనే లా అండ్ ఆర్డర్ ఇంత దారుణంగా అయిపోతాయి. అంటే వీళ్ళు వెనక నుంచి ఈ అక్యూజ్లందరినీ కాపాడుతున్నారనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఎవరు స్పందించట్లేదు. దానికి అర్థం ఏంటో కూడా అర్థం కావట్లా. ఇది మొత్తం అంతా కూడా ఫెయిల్యూర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అండి. సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఆయన డైలాగ్ ఆయనకు ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎవరైనా ఆడపిల్ల పైన చేయేస్తే అతనికి ఆఖరి రోజు అని చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల పాటు ఒక ఆడపిల్లని ప్రయత్నం చేసిన వ్యక్తుల్ని 3 రోజులు అయినా కూడా వెలుగులోకి రాకుండా అడ్డుకున్నారంటే మీ యొక్క యంత్రాంగం ఎంత గొప్పగా పనిచేస్తుందో. మీరు మాటలన్నీ కూడా డైలాగులకే పరిమితం తప్పితే ఇంకోటి కాదు. అంటే 6 నెంబర్లు కూడా కనిపించిన పరిస్థితి ఉంది. అంటే దీని వెనకాల పోలీసులు 3 రోజులు, మీరు అన్నట్టుగా 3 రోజులైనా సరే బయటకు రాని పరిస్థితి. దీని వెనకాల ఎవరున్నారనేది కూడా ప్రధాన ఆరోపణల, లేదంటే ఇది వాళ్ళు లోకల్ కాదు అమ్మాయి అనేది ప్రధానంగా ఈ కేసులో ప్రధాన కారణం అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు అన్బయాస్డ్గా ఎవరైనా కానివ్వండి, లోకల్ నాన్ లోకల్ ఏంటండి, అన్యాయం జరిగితే ప్రతి ఒక్కళ్ళు స్పందించాలండి. ఈ ప్రభుత్వానికి బాధ్యతే అది.
ఇవాళ నిజంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్హెచ్ఓని కూడా ఇందులో ఎక్యూజ్డ్ కింద పెట్టి అతను కూడా విచారణ చేస్తే ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారనేది బయటకు వస్తుంది కదా. 3 రోజుల పాటు ఎక్యూజ్ని ఎందుకు పట్టుకోలేదు, అది కదా క్వశ్చన్. 3 రోజుల పాటు దాన్ని యాక్సిడెంట్ కేసుని కింద ఎందుకు చిత్రీకరించారు? మీరు అఫెన్సులు చూస్తే, సీసీ ఫుటేజ్ చూస్తే 5 నిమిషాల్లో మీకు అర్థమైపోతుంది ఇది ఏ రకంగా జరిగిందనేది. 5 నిమిషాల్లో మీరు ఒక అవగాహనకు వచ్చి ఏ సెక్షన్ కట్టాలని తెలుస్తుంది. సెక్షన్లు కట్టడానికి కూడా మీకు 3 రోజులు పట్టిందని అంటే మీరు ఎక్యూజ్డ్ పట్ల ఎంత ప్రేమ వలకపోస్తున్నారని తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ షాపు అక్కడ ఏదైతే మాల్ యాజమాన్యంపై కూడా అనేక ఆరోపణలు వెల్లువెత్తుతాయి. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తప్పదాగి లోపలికి అనుమతించకపోవడం గొడవ జరిగింది. వాళ్ళతో ఉన్నటువంటి గొడవ కోపం కారణంగానే క్వారీస్కి నీళ్ళు బయటకు వచ్చే క్రమంలో జరిగింది అన్నారు. మాల్లో కూడా 100 మంది 1000 మంది ప్రజలు వస్తూ ఉంటారు. అందులో మాల్ వాళ్ళు సెక్యూరిటీ టీం కూడా వాళ్ళని లోపలికి రానివ్వలే, ఎందుకంటే అంత తాగేసి ఉన్నారు. ఇక్కడే స్కాచ్ బ్యారెల్లో కొనుక్కున్నారని ఎస్హెచ్ఓ కూడా చెప్తా ఉన్నాడు పోలీస్ డిపార్ట్మెంట్. అంటే రోడ్డు పైన, నేషనల్ హైవే పైన అసలు వైన్ షాపులు పెట్టకూడదు. అక్కడ వైన్ షాప్ ఉంది, అక్కడ కొనుక్కున్నవాడు ఎక్కడికో వెళ్ళి ఎందుకు తాగుతాడండి? ఎందుకంటే వీళ్ళకి కూడా అక్కడ రూమ్ పర్మిషన్స్ కూడా గవర్నమెంట్ ఇస్తూ ఉన్నారు. అక్కడే పక్కన ఎక్కడో తాగేసి వచ్చి మాల్లోకి దూరి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు మాల్ కూడా వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేయలేదు, అంటే లోపలికి రానివ్వకపోతే అతను బయటకు వచ్చేసి గుద్ది వెళ్ళిపోయాడు. అసలు నిజంగా గుద్దిన వాళ్ళు ఎవరు? ఆ లోపల ఉన్న వాళ్ళు ఇద్దరైనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? దీనిపైన కూడా పూర్తి స్థాయి విచారణ జరిగితే నిజాలు బయటకు వస్తాయి. అంటే ప్రధానంగా అక్కడ గేట్ దగ్గర కూడా క్లోజ్ చేసే ప్రయత్నం, అంటే కారుని ఆపే ప్రయత్నం కూడా జరిగిందని కూడా అంటున్నారు. అక్కడ మీరు పూర్తిగా విషయం తెలుసుకున్నారు? అదే నేను చూశానండి. చూసినప్పుడు ఇప్పుడు అతను హై హ్యాండెడ్నెస్ చూపిస్తూ ఇష్టం వచ్చినట్టు గుద్దే కార్యక్రమం చేస్తున్నప్పుడు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆపే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే పాపం విక్టిమ్ ఉన్నారో డాక్టర్ అమ్మాయిని కారుతో 3-4 సార్లు గుద్దిన తర్వాత ఆమె పైన ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారు అని అంటే ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళని పూర్తిగా ఇంట్రాగేట్ చేసి దీని నిజాలు ఏంటనేది బయటికి తీసుకురావాలి. అంటే ప్రభుత్వం నుంచి హోంమంత్రి కానీ ఇంకా దీనిపై పూర్తిగా స్పందించిన పరిస్థితి ఉంది. అలా ఎంపీ గారు కూడా ఇందాక ఉదయం ఏదో స్పందించినట్టుగా తెలుసుకొస్తుంది. ఈ పరిణామాన్ని ఎలా చూడండి? అదే నేను అడుగుతున్నానండి. ఇప్పుడు ఈ యొక్క ఇష్యూస్ వెలుగులోకి వచ్చిన తర్వాత కానీ మాట్లాడరు వీళ్ళు ఎవరును. అంటే అప్పుడు దాకా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో దీన్ని డైల్యూట్ చేసేసి ఈ కేసుని తారుమారు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎప్పుడైతే మేము ప్రతిపక్షంగా మేము బాధ్యత తీసుకొని దీన్ని ఎప్పుడైతే ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామో అప్పటికప్పుడు హుటాహుటిన ఈ హోమ్ మినిస్టర్లు కానీ లేకపోతే ఈ ప్రజాప్రతినిధులు కానీ అప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కూడా నేను చెప్తున్నా, సెక్షన్ 110 అంటే అది అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్, అంటే 3 years నుంచి 7 years దాకా ఇంప్రిజన్మెంట్, అంటే దట్ కెన్ బి బెయిలబుల్. ఇప్పుడు సెక్షన్ 105 ఎందుకు అట్రాక్ట్ కాదు అని అడుగుతున్నా. 105 అట్రాక్ట్ అయితే 10 years ఇంప్రిజన్మెంట్ కాబట్టి ఆ యొక్క ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతనికి శిక్ష పడేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు బెయిల్ ఇచ్చేస్తారు, బయటకు వచ్చేస్తాడు, బయట తిరిగేస్తాడు, ఈ ఇష్యూ పక్కకి వెళ్ళిపోతుంది కదా. అంటే రాజమండ్రిలో వరుస ఘటనలు జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే పుష్కరాలకి ఈ లాండ్ ఆర్డర్ విషయంలో ఎలా ఉంటే బాగుంటుంది? చెప్పినట్టండి, మొన్న జాతర జరిగినప్పుడు ఒక కుర్రోడిని, ఒక రౌడీ షీటర్ని, ఇంకో 2 రౌడీ షీటర్లు, దాని తర్వాత 2 రోజుల క్రితము గోరక్షణపేటలో ఒక కుర్రోడిని తల మీద రాళ్లతో దాడి చేసి, నిన్నటికి నిన్న రాత్రి క్వారీ సెంటర్లో ఒక యువకుడిని బ్లేడ్ పెట్టి విచక్షణారహితంగా దాడి చేసి మెడంతా కూడా కోసేసిన సందర్భం. ఇవి వెలుగులోకి వచ్చే ఈ ఇన్సిడెంట్స్ వెలుగులోకి రాలేని ఇంకెన్ని ఉంటున్నాయో. ఇవాళ వెరీ ఇన్కాంపిటెంట్ ప్రజాప్రతినిధులు రాజమండ్రిలో ఉన్నారు. ఆఫీసర్లను కూడా నేను సీరియస్గా తెలియపరుస్తూ ఉన్నా, మీరు ఏ రకమైన రాజకీయ ఒత్తిడికి లోను కావద్దు. మీ యొక్క డ్యూటీస్ని మీరు ఏదైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన ప్రమాణం చేసి మీరు ఏదైతే ఓత్ తీసుకున్నారో దాని ప్రకారంగా జస్టిస్ హ్యాస్ టు ప్రివైల్ అండి. మీరు మీ యొక్క డ్యూటీస్ని సక్రమంగా డిశ్చార్జ్ చేయమని నేను అపీల్ చేస్తాను. అమ్మాయికి అండగా ఉంటారా వైసీపీ తరపున మీరు అందరూ? 100కి 100% అండి. ఇప్పుడు నేను ఆ ఇష్యూని రైజ్ చేసిన తర్వాతే ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకంటే నాకు 2 days బ్యాక్ కొంతమంది డాక్టర్స్ కమ్యూనిటీ నుంచి నాకు 3-4 ఫోన్లు చేసి ఈ రకంగా ఇలా జరిగిందండి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని సప్రెస్ చేస్తున్నారని నాతో చెప్పిన సందర్భం. అప్పుడు కానీ నాకు కూడా తెలియదు ఇన్సిడెంట్. అప్పుడు తెలిసిన తర్వాత నేను ఇమీడియట్గా డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి కనుక్కుంటే ఎస్హెచ్ఓ అని చెప్తున్నారంటే ఇట్స్ అన్ యాక్సిడెంట్, వాళ్ళు గుద్దిన వాళ్ళు కూడా ఎక్యూజ్డ్ కూడా వాళ్ళు కూడా కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్తా ఉన్నారు.
ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ ఎప్పుడో ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి 4-5 ఏళ్ళు అయిన వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ అని ఎట్లా చెప్తారండి? ఇంతకీ ఎవరండి వాళ్ళు, ఏం చేస్తున్నారు ఏంటనేది కూడా మీరు ఏమైనా తెలుసు? వాళ్ళు ఎవరో కూడా నాకు కూడా ఐడియా లేదండి. దీనిపైన కూడా పూర్తిగా తెలుసుకోవాలి, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఇన్సిడెంట్ ఏంటి. కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదు. డాక్టర్ ప్రియాంక వాళ్ళ కుటుంబానికి పూర్తి స్థాయిగా భరోసా ఇస్తామన్నాము. ఆమె తరపున మేము పోరాటం చేస్తామని కూడా భరోసా ఇస్తాం. ఇది పరిస్థితి. జరిగిన ఘటనపై అనేక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయని చెప్తున్నారు. అలాగే ఘటన జరిగి 3వ తేదీన జరిగితే తర్వాత అది 3 రోజుల తర్వాత వరకు కూడా బయటకు రాకపోవడం, అలాగే దీని వెనకాల ఇది కేవలం ఒక యాక్సిడెంట్గానే పరిగణించడం, పోలీసుల తీరుపై కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. రాజమండ్రిలో ఇటువంటి ఘటనలు, వరుస ఘటనలు జరుగుతున్నా సరే ప్రజాప్రతినిధులు కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితులు అయితే కనబడడం లేదు. ప్రశాంతమైనటువంటి రాజమహేంద్రవరంలో ఒక పక్కన పుష్కరాలకు కూడా సంసిద్ధమవుతున్న నేపథ్యంలో ఇటువంటి వాతావరణం ఈ విధంగా జరుగుతుంటే మాత్రం ఇక్కడ ఇటువంటి ఘటనలు అయితే పునరావృతం అవుతున్నాయి. ఈ ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయి. పక్కన ఎవరైతే దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే జరగాలి. జరిగిన తీరు చూస్తే ప్రతి ఒక్కరిని కూడా కలవరపాటు గురి చేస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా బాధితురాలకైతే ప్రియాంకకి అండగా ఉంటాం. ఏదేమైనా ఈ జరిగిన ఘటనపై పూర్తి విచారణ అయితే జరగాలి. నిందితులకైతే శిక్ష పడాలి. ఇటువంటి ఘటనలు రాజమండ్రిలో పునరావృతం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అనేక మంది ఉన్నప్పటికీ వాళ్ళైతే పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలంటూ కూడా ఏదేమైనా బాధితులకి అండగా నిలుస్తామని, అలాగే వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో మార్గాన్ని భర్త అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV రాజమండ్రి నుంచి.